ఇచ్చిన వ్యక్తి ఎవరూ పేదరికంతో బాధపడకూడదు అనుకున్నారు. డబ్బుంటే మీ ఫ్యూచర్ సేఫ్ అనుకున్నారు. దొంగతనం ప్లాన్ చేశారు. అదే హాస్పిటల్లో దేవుని కలిశారు. అంటే ఇదంతా నీకు ముందే తెలుసా? మాకెందుకు చెప్పలేదు? మీకు తెలియకూడదనే కదా వాళ్ళు ఇదంతా చేసింది. వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించాను. మరి ఇప్పుడెందుకు చెప్తున్నావు? అమ్మ రివెంజ్ ఆపేద్దాం అంటున్నారు. అసలు రివెంజ్ లేకపోతే నాతో మీకేం పని ఉండదు కదా. ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు. మళ్ళీ అనాథన అయిపోతాను బామ్మ. నోర్మయ్యా, ఏం మాటలు ఇవన్నీ? నిన్ను వదిలి మేమంతా ఎక్కడికి వెళ్తావురా? మాకంటూ ఎవరున్నారా? ఎవరు లేరు. మేము ఎక్కడికి వెళ్ళాం. దోమల బ్యాటుతో కొట్టి తరిమినా కూడా వెళ్ళాం.